దీనికి ఒకటే ఆలోచన. గతంలో మా దత్తన్న కూడా పార్లమెంట్ ఓబీసీ పార్లమెంట్ చైర్మన్ గా ఉండే, ఆ తర్వాత ఆయన దానికి బీసీ సంఘానికి ఏది కమిషన్ చైర్మన్ గా ఆయన మన ఎవరు జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఉన్నారు. మేము ఆ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకయ్యా మాకు క్రిమిలేర్ పెడతారు, మా దగ్గర మా ఒక్కరికి ఎందుకు క్రిమిలేర్ పెడతారు, దాన్ని తీసేయాలని 28 మంది మీద సంతకాలు చేసినాం. దాన్ని తీయమన్నాము. ఆనాడు మరి జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉండేది, ఆయన ఏం చేయలేదు. ఆయన కూడా గవర్నమెంట్ ఏదైతే అడ్డం పడ్డదో ఆయన ఊరుకున్నాడు. ఇప్పుడు ఇలా సమయం ఆసన్నమైంది. ఇక మిగతా ఎన్ని చెప్పినా నేను చాలా మీటింగ్లో గట్టిగా చెప్పిన, అన్లెస్ రాహుల్ గాంధీ బీయింగ్ ఏ అపోజిషన్ లీడర్ ఈ షుడ్ పుట్ ఎ ప్రైవేట్ బిల్, అప్పుడే న్యాయం జరుగుతుంది రా బాబు. మనం ఎన్ని మీటింగ్లు పెట్టినా ఈడ పెట్టు, జాజుల శ్రీనివాస్ పెట్టు, ఇంకోలు పెట్టు, ఎంతో మంది నాయకులు తయారైన బీసీలలో, కానీ సరైన ప్లేస్ అక్కడ. దానికి ఇవాళ పార్లమెంటులో నిర్ణయం ఆనాడు గతంలో ఇదే సంగతి అయింది. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా దత్తన్న గారు తెలుసు. ఆ రోజులలో ఎప్పుడైతే ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది, అప్పుడు నేను అన్న దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్, పార్లమెంట్ ఈజ్ ఆల్టర్నేట్ అన్నా. పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని నేను సోనియా గాంధీ దగ్గర పోయిన, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్న. ఏం చేయాలంటే ఓన్లీ ది పార్లమెంట్ ఈజ్ ది హైయెస్ట్ పవర్ ఫర్ సుప్రీం కోర్ట్, మీరు ఈడ నిర్ణయం పెట్టండి అంటే ఆ అమ్మ మన్మోహన్ సింగ్ చెప్తే ఆనాడు ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్, శరత్ అందరు కూడా ఆనాడు అందరు కూడా మద్దతు ఇస్తే మా పిల్లలు ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అవుతున్నారు. అదేవిధంగా ఐఐటి ఐఐఎం లో చదివినటువంటి పిల్లలు 1,50,000 జీతం సంపాదిస్తున్నారు. ఇది యూపీఏ చేసింది. కానీ ఇది ఒక్కటే నా ఉద్దేశంలో పార్లమెంటులో జరగాలి. పార్లమెంట్లో మనం ఎన్ని మీటింగులు పెట్టు, ఆ ఏదైతే వాళ్ళది ఒక లెక్క ఉన్నది, ఇందిరా సాహని కేసులో 50% దాటొద్దని పెట్టిండు. రాషన్ డిపాలో కూడా పప్పులో ఉప్పులో కట్టేందుకు కాయిదాలు అయితే కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా బిల్లు పెట్టడానికి యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా నా ప్రయత్నం చేస్తాం. దానికి మహేష్ కుమార్ గౌడ్ కూడా చేస్తాడు, దానికి రేవంత్ రెడ్డిని కూడా ఒప్పిస్తాం. పార్లమెంట్ మెంబర్లు, మన పార్లమెంట్ మెంబర్లు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అందరూ కూడా మద్దతు ఇస్తే న్యాయం జరుగుతుందని చెప్తూ మరొకసారి ఈ